నమస్తే. సౌందర్య శ్రీవేదం. నేను మీ మునిమాలికను. ఎలా ఉన్నారు? చాలామంది స్కిన్ కోసము నైట్ టైమ్స్ క్రీమ్ పెట్టుకోవాలా? అప్పుడే స్కిన్ బాగుంటుంది. మాయిశ్చరైజర్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేయాలండి. మార్నింగ్ యూజ్ చేయాలా? నైట్ యూజ్ చేయాలా? అలాగే మీకోసం అనేసి నైట్ టైమ్స్ పెట్టుకునే ఒక చిన్న ప్యాక్ అది పెట్టుకొని పడుకుంటే మీకు నైట్ క్రీమ్ లాగా పనిచేస్తుందనమాట అది. రింకిల్స్ రాకుండా కొంచెం ఏజ్ వచ్చే వాళ్ళకి 30+ నుంచి ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటే నైట్ టైమ్స్ మీకు మంచి స్కిన్‌లో గ్లోయింగ్ అనేది తెలుస్తుందనమాట. దానికి ఏం లేదండి, బియ్యం పిండి తీసుకోండి కొంచెం. ఆ బియ్యం పిండిని మీరు మిల్క్‌తో కలిపేసేయండి. ఎప్పుడు కూడా మీరు ప్యాక్స్ యూజ్ చేసేటప్పుడు పచ్చి పాలు తీసుకొని యూజ్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. పచ్చి పాలల్లో కూడా మీరు ఆవు పాలు వాడారనుకోండి ఇంకా మంచి గ్లో అనిపిస్తుంది. ఆవు పాలు లేనప్పుడు మామూలు పాలే వేసేసేయండి. బియ్యం పిండి, ఆవు పాలు 2 మిక్స్ చేసి, ఏ పాలైనా పర్వాలేదు, మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఆముదం, మీరు వినింది నిజమే, ఆముదం వేసి కలిపేసింది. ఆముదం అనేది చాలా మంచి మాయిశ్చరైజర్, స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అది. ఈ మూడే అండి, 3 ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేసి దాన్ని మంచిగా మసాజ్లా చేసుకోండి. మీరు నెక్, ఫేస్, హ్యాండ్స్ చేసుకొని ఒక 20-25 మినిట్స్ ఉంచేసిన తర్వాత అది కొంచెం డ్రై అవ్వదు. జస్ట్ 25 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చేసేసి, ఇంకా సోప్స్ యూజ్ చేయొద్దండి, ఏ పిండి యూజ్ చేయొద్దండి. కడిగేసుకునేసి నైట్ పడుకునేసేయండి. నైట్ పడుకునేటప్పుడు అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు నైట్ క్రీమ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ స్కిన్ అనేది డ్రైనెస్ లేకుండా ఆ స్కిన్ మంచి గ్లాసీ స్కిన్ లాగా మార్నింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా రెగ్యులర్గా చేయండి, మీకు చాలా అందంగా అనిపిస్తారు. అదే కాకుండా మీకోసం చాలా చాలా మంచి టిప్స్, చాలా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఛానల్లో రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.